నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పార్వతీదేవి సృజించిన గణపతి సకల లోక జనపతి, సకల గణాధీశ్వరుడు, సుగుణ గణాధీశుడు. అటువంటి వినాయకుడు స్వయంగా తనకు తానుగా ఆవిర్భవించి కార్యసిద్ధి గణపతిగా పేరొందిన స్వామి చోడవరం శ్రీ విఘ్నేశ్వర స్వామి. నేటి తీర్థయాత్రలో ఆ విశిష్ట ఆలయాన్ని దర్శించి ఆ దేవాలయ మహిమాన్వితాలను తెలుసుకుందాం. తనంత తానుగా భువిలోంచి పైకి వచ్చి దర్శనమిస్తున్న గణపతి అనేక వర్ణాల కలబోతల ఇంద్రధనుస్సుల ఆలయ ఆవరణ అందచందాలు, 5 రకాల ఉదకాలతో అభిషేకాలందుకునే చోడవరం విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడితో పాటు సంతోషిమాత, అయ్యప్ప స్వాముల దర్శనం కూడా లభించే అపురూప ఆలయం చోడవరం దేవాలయం. అన్ని అడ్డంకులను నివారించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు చోడవరం క్షేత్రంలో స్వయంభూ విఘ్నేశ్వరుడుగా ఎంతో మహిమాన్వితుడిగా దర్శనమిస్తాడు. అందరి కార్యాలను దిగ్విజయం చేసే కార్యసిద్ధి ప్రదాయకుడుగా ఈ విఘ్నేశ్వర స్వామి భక్తుల కొలుపులందుకుంటున్నాడు. శివుని ఆగ్రహానికి శిరస్సు పోగొట్టుకొని తిరిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో గజ శిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. పార్వతీదేవి తన ఒంటికంటుకున్న నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసిన సుందర బాలకుడే ఈ వినాయకుడు. ఈ గణేశుని అర్చించి సంతోషపెడితే పార్వతీమాత సంతసిస్తుంది. అందుకేనేమో చోడవరంలో స్వయంభూగా వెలసిన ఈ విఘ్నేశ్వరుణ్ణి భక్తిగా శ్రద్ధగా పూజిస్తారు. అదుగో చూడండి, భక్తుల పూజలందుకుంటున్న గణపతిని, భక్తుల కోసం పూజారులు అర్చన చేస్తున్న గరుకురాతి వినాయక విగ్రహాన్ని. స్వయంభుగా భూమిలోంచి పైకి ఉబికి వచ్చి ప్రత్యక్షమైన గణపతి దేవుని మూల విరాట్టు ఇదే. పూర్తి ఆకారం లేకుండా అస్పష్ట మూర్తులు వాటంతటవే ఆవిర్భవిస్తే అట్టి విగ్రహాలు ఎంతో మహిమాన్వితమైనవని ఆధ్యాత్మికవేత్తలు, పండితులు అంటారు. అంతటి మహిమాన్వితమైన మూల విరాట్టు ఈ చోడవరం విఘ్నేశ్వరుని విగ్రహం. మకరధ్వజుని తల ఉన్న పంచలోహ తోరణం కింద పూజలందుకుంటున్న వినాయకుడిలో ఓ పరమ విశేషం ఉంది. భూమిలోంచి పైకి వచ్చిన ఆ వినాయకుడు ఇంకా భూమి లోపల ఉన్నట్టుంటాడు. ఆ వినాయకుని తొండం భూమి లోపల ఉంది. దానిని తవ్వి చూడగా ఆ వినాయక తొండం చాలా దూరంలో ఉన్న ఒక చెరువు వరకు ఉందట. అందుకే ఆ చెరువుని ఏనుగుబోదే అని పూర్వకాలం నుండి పిలిచేవారట. ఎలుకనెక్కి ఎల్లలోకములు పయనించే గణపయ్య ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఉండ్రాళ్లు తిని మన గండాలను నివారిస్తాడు. చేటంత చెవుల దేవుడు తనను కొలిచేవారి కష్టాలను చెవులారా వింటాడు. 4 చేతులవాడు చేతులు జోడించి దండం పెట్టిన వారికి శుభాలు కలిగేలా ఆశీస్సులందిస్తాడు. ఆ పార్వతీ సుతుడు గణపతి కొలువు దీరిన ఈ చోడవరం దేవస్థానం పరమ సుందరంగా ఉంటుంది. ఆ ఆలయంలో మనము ఒకసారి కలియదిరుగుదాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చేయనించినా ముందుగా చేసేది ఈ గణపతి పూజనే. ప్రథమ పూజార్హ దైవమైన ఈ గణపతి క్షిప్ర గణపతిగా కొన్ని చోట్ల, వరసిద్ధి గణపతిగా మరికొన్ని చోట్ల, హేరంబ గణపతిగా, హరిద్ర గణపతిగా ఇంకొన్ని చోట్ల ప్రతిష్ఠితమవుతాడు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. ఆ విఘ్నేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయానికి ఓ సుందరమైన ప్రవేశద్వారం ఆహ్వానం పలుకుతోంది. ఆ ప్రవేశద్వారం పైన ఉన్న చిరుమందిరంలో ఓ పద్మపీఠంలో నృత్యం చేస్తున్న తీరులో బాలగణపతి విగ్రహం ఎంతో ముచ్చటగొలుపుతుంది. ఆ ద్వారాన్ని దాటి లోపలికి వచ్చిన వారికి పలు రంగులతో సుందరంగా నిర్మించిన ఆలయలోగిలి కనబడుతుంది. 200 సంవత్సరాల క్రితం భూమిలోంచి స్వయంభుగా ఉద్భవించిన ఏకరాతి గణపతి విగ్రహానికి
1956వ సంవత్సరంలో డాక్టర్ చుండూరు వెంకన్న పంతులు గారు, ప్రధాన అర్చకులు కొండమంచుల చలపతి గారు మహా సంప్రోక్షణలు, అభిషేకాది అర్చనలు చేసిన నాటి నుంచి ప్రశస్తిలోకి వచ్చింది. 1975లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిర్వహణలో ఈ ఆలయం ఇంతగా అభివృద్ధిగాంచింది. ఈ చోడవరం ప్రధాన ఆలయం, దాని ముఖమండపం, గర్భాలయ విమాన గోపురం, ఉపాలయ గోపురాలు ఎంతో సౌందర్యవంతంగా, మరెంతో శిల్పమయంగా కానవస్తాయి. ధ్వజస్తంభం పాదభాగాన పంచలోహ రేకుపై రూపొందించిన విఘ్ననాయకుని రూపం చూడగానే ఆకట్టుకుంటుంది. ప్రదక్షిణా మార్గంలో ప్రాకార వరండాలన్నీ ఎంతో కళామయంగా ఉంటాయి. ప్రదక్షిణా మార్గంలో ప్రధానాలయ గోడ మందిరాలలో ఒకవైపు అర్ధనారీశ్వరుడు, ఇంకోవైపు వినాయక సోదరుడు శ్రీ కార్తికేయుడు, గర్భాలయం వెనుకవైపున సిద్ధిబుద్ధులిరువురు చెరోవైపు ఉండగా మధ్యలో విఘ్నేశ్వరుడు ఉన్న ప్రతిమలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖమండప పైకప్పుపై ఒక చక్రాకృతిలో 4 వినాయక ప్రతిమలు ఎంతో వర్ణమయంగా, మరెంతో శోభాయమానంగా ఉంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా లక్ష్మీదేవి, వీణాపాణి సరస్వతీ మాతల విగ్రహాలు కానవస్తాయి. పచ్చగడ్డి పరికలే అయినా అవి గణేశుని పూజకు వస్తే పవిత్ర గరిక పత్రాలవుతాయట. ఆ గరిక పూజ అంటే విఘ్నేశ్వరుడికి భలే ఇష్టం. ఉమ్మెత్తకాయలు అలా వేసి ఓం ఉమాసుతాయ నమః అని మనసారా స్మరిస్తే చాలు, ఎంతో మేలు చేస్తాడు. కుడుములు నైవేద్యంగా పెట్టి గం గణపతయే నమః అన్నంతే చాలు, అందరి ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు ఈ చోడవరం విఘ్నేశ్వర స్వామి. ఆ స్వామికి జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో ఘనంగా చేస్తారు. ఆ తర్వాత సర్వ పూజా విధులను గావిస్తారు. ఈ ఆలయంలో గజానునికి ఎంతో ఇష్టమైన అభిషేక వేడుక ఎంతో ఘనంగా, మరెంతో శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఏ దేవునికైనా జరిగే షోడశోపచారాలలో అభిషేక క్రతువు ఎంతో ప్రధానమైనది. ఈ ఆలయంలోని పూజారులు గణాధిపునికి పంచామృత స్నానానికి సకల ద్రవ్యాలు సిద్ధం చేస్తారు. పవిత్ర జలాభిషేకం చేస్తారు. ఆ తరువాత క్షీరోదక స్నానం కరిష్యామి అంటూ పాలతో, దధ్యోదక స్నానం కరిష్యామి అని పెరుగుతో, ఘృత స్నానం చ కరిష్యామి అంటూ నేతితో, ఫలోదక స్నానం సమర్పయామి అంటూ ఫలరసాలతో, ఇలా 5 రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని చేస్తారు. ఆ అభిషేక జలాలు ఆ మూల విరాట్టు పైనుంచి జారుతున్న దృశ్యాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులవుతారు. ఆ అభిషేకానంతరం చోడవరం విఘ్నేశ్వర స్వామి రకరకాల పూలమాలలతో, ముఖ్యంగా జిల్లెడు పూలతో కూర్చిన అర్కపుష్పమాలలతో అలంకరిస్తారు. గరికతో పూజ చేస్తారు. కర్పూర నీరాజన సేవ చేసి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు. గం గణపతియే నమః అంటూ జై గణేశ, జై జై గణేశ అంటూ హారతిని తమ కళ్లకు అద్దుకుంటారు. ఈ విఘ్నపతి వెలిసిన చోడవరం ఆలయంలో తన మాతృమూర్తియే మరో అవతారికగా నెలకొని ఉంది. అందరూ సంతోషంగా ఉంటే చూసి సంతోషపడే దేవత సంతోషీమాతగా ఈ ఉపమందిరంలో ఉంది. ఆ తల్లి దర్శనం ఎంతటి దుఃఖంలో ఉన్నవారికైనా సంతోషదాయకం. గర్భాలయ విఘ్నేశ్వరమూర్తిని దర్శించుకున్న భక్తులు సంతోషిమాత ఉపమందిరానికి వస్తారు. ఆ తల్లి నల్లని శిలామూర్తిగా పరమ సౌందర్యాధి దేవతగా దర్శనమిస్తుంది. ఒకానొక కథనం ప్రకారం సంతోషిమాత గణపతికి అతని భార్య అయిన సిద్ధికి కలిగిన కూతురని అంటారు. ఈ సంతోషిమాతను ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కొలుస్తారు. అయితే ఈ చోడవరం క్షేత్రంలో గణపతి ఆలయంలో కొలువై ఉండటం ఓ విశేషం. నల్లని తల్లి అయిన చల్లని చూపులతో సంతోషిమాత ప్రసన్న వదని అయి దర్శనమిస్తుంది. సకలాభరణాలతో పాటు ఆ తల్లికి అలంకరించిన నత్తు, ముక్కెర మరింత అందాన్నిస్తున్నాయి. చతుర్భుజి అయిన సంతోషిమాత అన్నపాత్రను చేబూని భక్తులకు అభయాన్నిస్తూ ఉంటుంది.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తే చాలట. మన పనుల్లో ఏ ఆటంకాలు ఎదురు కాకుండా మన కార్యాలను పూర్తి చేసే దేవుడు ఈ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు. ఈ దేవుని చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యాలవుతాయి. ఈ విఘ్నేశ్వరుడి సోదరుడైన అయ్యప్పస్వామి మందిరం కూడా ఇక్కడే ఉంది. ఇదే మందిరంలో వినాయకునికి సోదర వరసయ్యే అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమంటే ఈ ఆలయంలో అన్ని దేవుళ్ల మాలధారణలు ఈ ఆలయంలో జరుగుతాయి. వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటూ భక్తులు అయ్యప్పను భక్తి తత్పరతతో ఆరాధిస్తారు. ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్ప అర్చావతారమూర్తి అయ్యప్ప స్వామి పూజాపీఠంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. నానావిధ పరిమళ పుష్పమాలికల్ని ధరించి దీపకాంతుల వెలుగు జిలుగులతో దర్శనమిస్తాడు. సకల దేవతార్చనలతో పాటు స్వయంభుగా వెలసిన విఘ్నేశ్వరుణ్ణి సేవించుకున్న భక్తులు చోడవరం వచ్చిన తీర్థయాత్ర ఫలాన్ని సంపూర్ణంగా పొందుతారు. ఓం గం గణపతియే నమః. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటే ఏ విఘ్నమూ లేకుండా కార్యజయాన్ని ఒసంగే స్వామి విఘ్నేశ్వర స్వామి. సర్వసిద్ధి ప్రదాయకుడు కావుననే ఈ చోడవరం గణపతి కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు అనిపించుకుంటున్నాడు. మనలోని వక్రబుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ దేవాలయ గణపతి ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం.